ఈ 2025లో ఎన్ని ఘోరాది ఘోరాలు జరిగాయో తెలుసా? సంతోషంగా ఉండడం కోసం కాశ్మీర్ కి వెళ్తే అక్కడ పెహల్గామ్ లో టెర్రరిస్ట్ అటాక్ వల్ల 26 మంది చనిపోయారు. ఆర్సీబీ విన్ అయిందనే సంతోషంలో చూడటానికి వెళ్తే అక్కడ తొక్కిసలాట 11 మంది చనిపోయారు. గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ప్లేన్ క్రాష్ అవ్వడం వల్ల 241 మందితో పాటు ఆ ప్లేన్ కాలేజ్ హాస్టల్ మీద పడటంతో 20 మంది మెడికల్ స్టూడెంట్స్ చనిపోయారు. మొన్న కర్నూలులో ఒక యువకుడు తాగి బైక్ నడపడం వల్ల అది కింద పడటంతో బస్ ఫైర్ యాక్సిడెంట్ వల్ల 20 మంది కాలి బూడిదైపోయారు. నిన్న రంగారెడ్డి జిల్లాలో టిప్పర్ డ్రైవర్ ఓవర్ స్పీడ్ వల్ల టిప్పర్ బస్ మీద పడటంతో కంకర్ బస్ లోకి వెళ్లి 20 మంది చనిపోయారు. ఫైనల్ మెసేజ్: నడుచుకుంటూ రోడ్డు మీద వెళ్లినా చనిపోతున్నారు, బైక్ మీద వెళ్లినా చనిపోతున్నారు, కార్ లో వెళ్లినా చనిపోతున్నారు, బస్సులో వెళ్లినా చనిపోతున్నారు, ట్రైన్ లో వెళ్లినా చనిపోతున్నారు, చివరికి ఫ్లైట్ లో వెళ్లినా కూడా చనిపోతున్నారు. ఇవి కాదని ఇంటి దగ్గరే ఉంటే సునామీలు, భూకంపాలు, తుఫాన్ల నుంచి వచ్చే వరదల వల్ల, చివరికి కరోనా లాంటి వ్యాధుల వల్ల చనిపోతున్నారు. ఒక్కటే మాట బ్రదర్, మనం ఉండేది 4 రోజులే. ఆ 4 రోజులు మనకి నచ్చినట్టుగా సంతోషంగా గడుపుతాం. మోసాలు, ఆవేశాలు, అసూయలు, అహంకారాలు వద్దు. ఈ వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి. కామెంట్స్ లో ఈ మరణం గురించి ధైర్యం కోసం ఒక్క మెసేజ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Baby, calm down, calm down. Yo, this your body, you put in my heart for luck.